హాయ్ అండి. నేను మీ శ్యామ్. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ ఫుల్‌గా హ్యాపీ ఉన్నానండి. ఎందుకో తెలుసా? ఇవాళ రెసిపీ అలాంటిది మరి. ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా? అన్నవరం ప్రసాదం. అన్నవరం టెంపుల్ స్టైల్‌లో ప్రసాదం ఉంటుందండి. అసలు ఆ ఆకులో ఇంకాస్త ఎక్కువ పెడితే బావుండు కదా! అని ప్రతిసారి అనిపించిన ప్రసాదం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ అన్నవరం ప్రసాదం అండి. ఇవాళ ఆ టెంపుల్ స్టైల్‌లో అన్నవరం ప్రసాదం చేసేద్దాం వచ్చేయండి. మన ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? వచ్చేయండి. 2 కప్పుల గోధుమ రవ్వ, 2 కప్పుల నార్మల్ బెల్లం, 2 కప్పుల పాత బెల్లం, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు నెయ్యి, ఒక 8 యాలకులు, పచ్చ కర్పూరం చిటికెడు. ఈ పచ్చ కర్పూరమే మన ఈ ప్రసాదాన్ని హైలైట్ చేసేది. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. మొదటిగా బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ 2 కప్పుల గోధుమ రవ్వని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల రవ్వకి 5 కప్పులు వాటర్ ఎసరు పెట్టుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ రవ్వను అందులో యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన ఈ మిశ్రమంలో 4 కప్పులు బెల్లం వేసి బెల్లం కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉండాలండి మర్చిపోవద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడుకుతుండగా పాకం వస్తుంది చూడండి, అదే మనకి హైలైట్ ఈ ప్రసాదానికి. పాకం ఎంత చక్కగా వస్తే అంత టేస్టీగా ఈ ప్రసాదం అయితే మనకు రెడీ అయిపోతుంది. సో, చక్కగా పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. కలపడం అయితే మర్చిపోవద్దు. కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండగానే పాకం వచ్చి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు కనిపిస్తున్న ఈ ప్రసాదంలో కొంచెం ఇలాచీ, అలాగే మనం ఆల్రెడీ ఘీ రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసి ఇంకా దగ్గరికి అవ్వనిస్తూ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ దగ్గరికి అవ్వనివ్వాలి. ఇలా దగ్గరికి అవుతున్న టైంలో ఇంకొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుని ఇంకా దగ్గరికి అవ్వనివ్వాలి. ఇది ఉడుకుతుండగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండోయ్! నాకైతే నోరూరేస్తోంది. అంతేనండి. మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. బౌల్‌లో తీసుకొని టేస్ట్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉండే అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.